సూపర్ 6 ప్రోగ్రాం అనేది బ్రహ్మాండం సక్సెస్ అయిందండి. తెలుగుదేశం ప్రభుత్వానికి ఆకలి తీర్చే దేవుడే ఎన్టీఆర్. ఆయన స్ఫూర్తితో మరి ఇలా అన్నా క్యాంటీన్ చక్కగా నడుస్తుందంటే పెన్షన్ మాత్రం మీటర్లు ఎక్కువ అని జగన్ తీసేశాడు. ఆ జగన్ తీసినప్పుడు ఆ మీటర్లు ఎక్కువ తీసి పెన్షన్ ఇప్పటికి ఇంకా ఈ తెలుగుదేశం చంద్రబాబు క్రిమినల్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పలకరించడానికి వెళ్ళారు. అలాగే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతను జైలు శిక్ష పడితే అతను పలకరించడానికి వెళ్ళాడు. క్రిమినల్స్ కోసం వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ఇది క్యాప్షను. ఎందుకనంటే ఈ 1.5 year జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలుగా చేసిన వాళ్ళు కానివ్వండి, ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, ప్రజలతో తరపున పోరాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కటి అడుగుతున్నాను. ఈ 1.5 yearలో ప్రజల కోసం పోరాడిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? క్రిమినల్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పలకరించడానికి వెళ్ళారు. అలాగే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతను జైలు శిక్ష పడితే అతను పలకరించడానికి వెళ్ళాడు. క్రిమినల్స్ కోసం వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ఇది క్యాప్షను. ఎందుకనంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 1.5 year ప్రజల కోసం, ప్రజలకి ఈ పథకం అందలేదు, అదిగో ఈ పథకం అందలేదని ఎక్కడన్నా వచ్చిన రోడ్డు మీదకి వచ్చిన సందర్భం ఉందా? వైసీపీ వాళ్ళకి నేను ఒకటే ప్రశ్న చేస్తున్నా, దీనికి సమాధానం చెప్పండి. ప్రజల కోసం పోరాడాలి, అప్పుడు ప్రజలు నీకు కావాలంటే ఓట్లు వేస్తారు. ఈ 1.5 yearలో అడిగినయే కాకుండా, చెప్పినయే కాకుండా అదనంగా కూడా ఇచ్చినటువంటి సందర్భాలు. ఇప్పుడు మహిళలకి ఫ్రీగా బస్ ఇస్తానని చెప్పని అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇచ్చారు. అయ్యో దీనివల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 10,000 రూపాయలే. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇచ్చారు. మీరు గమనించినట్టయితే అంటే ఆటో వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. అసలు ఫ్రీ బస్ అనేది సూపర్ 6 ప్రోగ్రాం అనేది బ్రహ్మాండం సక్సెస్ అయిందండి. తెలుగుదేశం ప్రభుత్వానికి డోకా లేదు. తర్వాత మేము ఫీల్డ్లో చూస్తున్నాం, క్షేత్రస్థాయిలో మేము చూస్తున్నప్పుడు మాకు వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, ఇప్పుడు అసంతృప్తిగా ఈ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రజలెవరూ అసంతృప్తిగా లేరు. ప్రజలెవ్వరూ కూడా అసంతృప్తిగా లేరు. అటు మహిళలు కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, తర్వాత ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలెవ్వరు కూడా అసంతృప్తిగా లేరు. వైసీపీ ప్రచారం, గ్లోబల్ ప్రచారం ఇదంతా కూడా. వాళ్ళు ప్రచారం చేసి అసంతృప్తిగా ఉన్న ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు తప్ప ఏనాడు కూడా అసంతృప్తిగా. ఈరోజు చూడండి మీరు, వీళ్ళందరూ కూడా మేము ప్రచారంకి వెళ్తున్నాం, మేము మెడికల్ కాలేజీ గురించి పోరాడుతున్నాం అని చెప్పని అన్నారు. మెడికల్ కాలేజీ 5 సంవత్సరాలు మీరు ఎందుకు కంప్లీట్ చేయలే? ఇవాళ వైసీపీ వాళ్ళకు దొరికినటువంటి మెయిన్ అస్త్రాన్ని వాళ్ళు ఒకటే పార్టీలో డిసైడ్ చేసుకున్నారు. ఇది మీకు తెలుసో లేదో, పార్టీలో డిసైడ్ చేసుకున్నారు. ఏ రకంగా అంటే మెడికల్ కాలేజీల గురించి పోరాడదామని చెప్పి. ఇప్పుడు నేషనల్ హైవేస్ పీపీపీ పద్ధతిలో ఉన్నాయిగా. నేషనల్ హైవేస్, పెద్ద పెద్ద పోర్ట్లు కూడా పీపీపీ పద్ధతిలో ఉన్నాయిగా. సెంట్రల్ గవర్నమెంటే ఇన్వాల్వ్ అయ్యి పీపీపీ పద్ధతిలో చేస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటే మొత్తం చేయాలంటే, స్టేట్ గవర్నమెంట్ చేయాలంటే నిధులు చాలా కష్టం. ఇదంతా కూడా ప్రజలు తెలుసు, మేధావులకు తెలుసు. ఇదంతా కూడా చేతకానోడు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. చాలా బాగుంది ఈ పరిపాలన. ఎందుకంటే అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు లేడీస్కి ఫ్రీ బస్సు, జెంట్స్కి మరి ఒకప్పుడు 2,000 నుంచి 250 ఎప్పుడుకో 5 సంవత్సరాలు 3,000 చేశారు పెన్షన్. ఈరోజు 4,000 నెలకి కరెక్ట్గా ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం చాలా బాగుంది. ఈ ప్రభుత్వంలోనే మనకి రాజధాని కూడా చక్కగా కుదురుపడుతుంది. మనం ఉన్నామంటే మన రాష్ట్రానికి మెయిన్ రాజధాని అవసరం, పోలవరం అవసరం. ఈ పనులన్నీ కూడా ఈ కూటమి చక్కగా చేసుకుంటూ పోతుంది. మరి ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ కూటమిని నమ్మి మన పార్టీతో కలిసి ఇంకా రావాలని చెప్పి ఆశిస్తూ ఈసారి కూడా మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ వచ్చి ఎంతో ఇంకా మెరుగైన
డెవలప్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇప్పుడు రోడ్లు కూడా చాలా వరకు వేస్తున్నారు, ఆ గుంటలన్నీ పూడుతున్నారు, చాలా బాగుంది. ఒకప్పుడు మరి రోడ్లు లేవు, ఏదీ లేదు. కాబట్టి ఇప్పుడు రోడ్లు కూడా మనం చక్కగా వేస్తున్నారు. మనం నడవాలంటే దారి బాగుండాలి కదండి, కాబట్టి రోడ్లు కూడా శుభ్రంగా వేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా బాగుంది. అన్నా క్యాంటీన్ పాప అసలు అన్నా క్యాంటీన్ అంటేనే చాలా ఇదండి. ఎవ్వరు కూడా ఏ సమయంలో ఎక్కడ ఉన్నప్పుడు కూడా అప్పుడు గబక్కన భోంచేస్తారు. ఆకలి తీర్చే దేవుడే ఎన్టీఆర్. ఆయన స్ఫూర్తితో మరి ఇలా అన్నా క్యాంటీన్ చక్కగా నడుస్తుందంటే లేని వాళ్ళకి అన్నం పెడితే ఎంత ఇదండి. కాబట్టి అన్నా క్యాంటీన్ చాలా బాగుంది. బోండమ్మ గారి పరిపాలన ఇంకా సూపర్గా ఉంది. ఆయన ఏదైనా కానీ ఖండించే మరి ఎదురులేని మనిషి బోండమ్మ గారు. ఏంటి ఆయనకి మరి సాటి ఎవరూ లేరు. ఎమ్మెల్యేగా ఈ మధ్య నియోజకవర్గంలో ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. పేదవాళ్ళకి ఆయన వాళ్ళు బడ్డీ కొట్లు ఇవ్వడం కానీ, మరి బళ్ళు తోపుడు బళ్ళు ఇవ్వడం కానీ, చిన్న చిన్న వ్యాపారాల్లో అన్నిట్లో ఆయన చక్కగా లేని వారికి ఆయన చక్కగా ఇది చేస్తున్నాడు. కాబట్టి బోండమ్మ గారి ప్రభుత్వం చాలా బాబు పరిపాలకేమీ బ్రహ్మాండంగా ఉంది. ఆ పథకాలు అన్నీ వస్తాయి, ఏవి పథకానికి ఆగలేదు. పింఛన్ మాత్రం మీటర్లు ఎక్కువ అని జగన్ తీసేశాడు. ఆ జగన్ తీసినప్పుడు ఆ మీటర్లు ఎక్కువ తీసి పెంచిన ఇప్పటికి ఇంకా ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పెట్టలేదు. ఇదే బాగుంది. 5 సంవత్సరాలు ఏం చేసినాడు? గాడుదలు కాసినాడు. ఋషి కొండ కట్టాడు, ఒక 700-800 కోట్లు ఎట్టి ప్రజలు తాగడా కేర్ చేసాడు. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేయలేదుగా. అది ఇప్పుడు బాగుంది. ఇప్పుడు పరిపాలన బాగుంది. అన్న క్యాంటీన్ పేదోడు ఏ టైం అప్పుడు వెళ్ళా టైం ప్రకారం వెళ్తే భోజనం అంతా భోజనం చేస్తాడు. రాత్రి మధ్యాహ్నం పొద్దున్న టిఫిన్. అన్న క్యాంటీన్ తీసినాడు. అప్పుడు అన్న క్యాంటీన్ కూడా లేదా? మరి ఏం చేసినాడు ఈ డబ్బులల్లా? మరి ఇప్పుడు అన్నీ పెట్టారు. వీళ్ళే మంచి వాళ్ళు అనుకోవాలి. మళ్ళీ గెలుస్తాడు ఎంత పొడుగుని. మళ్ళీ గెలడం అనుకో, ఒకటే గెలడం. ఏడు చేసినాడు అని గెలుస్తాడు. చిక్కులాకను బట్టలు నొక్కినాను అది చేసినానని చెప్తాను. ఏడు చేసినారు పడాలని అన్ని రాలిపోండి. ఏడు చేసినాడు. ఇప్పుడు ఎక్కడ ఉందో ఏమైనాడు? టీడీపీ గొడ్డ మీద పెరిగిన వంశం పడాలా నేను. మరి అలా కొంచెమైనా బుద్ధి ఉండాలిగా. ఎమ్మెల్యే చేసినారు ఎందుకు? పరిపాలన చేయడానికి ఈ వైసీపీలోకి వెళ్దాను. దేనికి బుద్ధి ఉండాలి? రామారావుని కాడి నుంచి ఆ జెండా కిందే బతికినారు. మరి అంతకన్నా ఎక్కువ ఏడు చెప్తాం. బోండమ్మ గారు వచ్చాడు, ఇన్ఛార్జిగా వేసినాడు బాబు చంద్రబాబు. బోండమ్మ వచ్చేటప్పటికి సెంట్రల్ నియోజకవర్గం అది ఒక శత్రాగా ఉండేది. ఈ పొద్దు బోండమ్మ వచ్చినప్పుడు సెంట్రల్ నియోజకవర్గం బంగారం అయిపోయింది. బోండమ్మని కొట్టిన లేడు, ఇక్కడ ఎవడు లేడు. బాగా చేసినాడు. కట్ట తీసినాడు, రోడ్డు వేసినాడు, ఇల్లులు ఇచ్చినాడు, కాలువలు కట్టించినాడు, అన్నీ బాగా చేసినాడు. చేయలేదు. సెంట్రల్ నియోజకవర్గాన్ని బంగారం చేసినాడు అతనే. లేకపోతే అడవిలోకి ఉండేది పాయకపాలెం. ఇప్పుడు ఎలక్షన్ పెడితే 30 సీట్లు రావు టీడీపీకి అంటారు. అది 30 సీట్లు రావని నువ్వెవరు చెప్పడానికి? ప్రజల్లో నువ్వు ఓన్లీ మీడియా ద్వారా నువ్వు చెప్తున్నావు అంతే. ప్రజలు అది లేదు. వైసీపీ చెప్తారు, నేను కాదండి. అదే వైసీపీ వాళ్ళ సంగతి నేను చెప్పేది. వైసీపీ వాళ్ళు చెప్పినటువంటి మాటలో 30 సీట్లు రావు లేకపోతే 20 సీట్లు రావు అనేది ఎన్ని కాదు. ఎందుకంటే కూటమిలో మా బీజేపీ బలం ఉంది, అలాగే జనసేన బలం ఉంది, తెలుగుదేశం బలం ఉంది. అంటే తెలుగుదేశానికి స్టాండర్డ్ ఓటింగ్ ఉంది. మీరు గమనించండి బాగా. తెలుగుదేశానికి గత 40 సంవత్సరాల నుంచి హార్డ్కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, అంటే మెచ్యూర్డ్గా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలు మీరు గమనించినట్టయితే చాలా పెద్ద తరహాలో మాట్లాడుతున్నారు. చాలా పెద్ద తరహాలో. అంటే రాబోయే కాలంలో నేను ఒక ముఖ్య భూమిక పోషిస్తాను రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని ఒక సూచిక అనమాట. అది తెలుసుకోవాలి. ఇదంతా పొలిటికల్గా ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో చాలా మార్పు వచ్చింది. హుందాగా ప్రవర్తిస్తున్నాడు ఆయన, అలాగే ఓ పెద్దరికంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఇట్లాంటివన్నీ కూడా మనం గమనించుకొని మనం ముందడుగు వేయటం. మేము భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ మూడు మీద ఎట్లా ఓడిపోతారండి? మీరు ఎట్లా 30 సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? పోనీ ఏదైనా పథకం ఇవ్వకుండా ఉన్నారా? ఈ 1.5 year పథకాలన్నీ ఇచ్చారుగా.
ఇప్పుడు మీకు తల్లికి వందనం అని చెప్పేసి పిల్లలకి ఇస్తున్నారు. మీరు ఆ రోజున అన్న రామానాయుడు గారు అన్న దాన్ని ఎగతాళి చేశారుగా. మీకు 15,000, మీకు 15,000, కడుపులో ఉన్న పిల్లకు కూడా 15,000 అంట అని ఎగతాళి చేశారుగా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కదా, మరి ఇంకెక్కడ అసంతృప్తిగా ఉంది? అమ్మ ఒడి అని చెప్పి మీకు ఒక్కరికే ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరికే ఇచ్చారు. ఇవాళ 4 పిల్లలు ఉన్నా ఇచ్చారు, 11 మంది పిల్లలు ఉన్న కుటుంబంలో కూడా ఇచ్చారు. పేపర్లు వేశారు, మీడియాలో వచ్చింది, అన్ని మీడియాలో వచ్చింది కదా. వాళ్ళే వచ్చి డైరెక్ట్గా మీడియా వాళ్ళతో చెప్పారు కదా. ఇంకెక్కడ అసంతృప్తి ఉంటుంది? నెల నెల పెన్షను సపోజ్ 1వ తారీఖున ఏమన్నా పండగలు పబ్బాలు వస్తున్నాయనుకోండి, 31వ తారీఖు లోపే ఇచ్చేస్తున్నారుగా. పెంచినటువంటి 4,000 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 200 పెంచుకుంటూ 1,000 రూపాయలు నిక్కి నీలికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1,000 రూపాయలు పెంచుతాను అన్నాడు, 1,000 రూపాయలు పెంచి ఇచ్చాడు. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్లో ఉన్న క్యాంపెయిన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమని ప్రచారం చేశారు? మేము 2 నెలలు ఈ 2 నెలలు ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల 2 నెలలు మీకు పెన్షన్ రావట్లేదు కాబట్టి అవి కూడా కల్పిస్తానన్నాడు, ఇచ్చాడు కదా. ఇంకెక్కడ అసంతృప్తిగా ఉంటుంది? బియ్యం, స్కూల్లో బియ్యం చూసారా మీరు? ఎంత చక్కగా బియ్యం ఉన్నాయో, మన ఇంట్లో వాడుకునే బియ్యంలాగా ఉన్నాయి ఇప్పుడు. మరి రేషన్ పర్ఫెక్ట్గా ఇస్తున్నాడుగా. అనవసరంగా మీరు ఆ రోజున ఆ ఆటోలు పెట్టారు, ఈ ఆటోలు పెట్టారు, రోడ్డు మీద నుంచో పెట్టారు. ఇవాళ రేషన్ డిపోల దగ్గరికి వెళ్ళి బియ్యం తీసుకుంటున్నారు, పంచదార తీసుకున్నారు, కందిపప్పు తీసుకున్నారు, నిత్యావసర సరుకులని చక్కగా తీసుకుంటున్నారు. ఆ 24 గంటలు అక్కడ వర్కింగ్ అవర్స్, ఎవరైతే డిపో ఉందో 24 గంటలు అందుబాటులో ఉన్నాడు. వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇదివరకు ఆటోలు టయానికి వచ్చేవి కాదు. ఇవాళ ఈ రేషన్ డిపో ఉండటం వల్ల చక్కగా అందరూ వెళ్ళి తీసుకుంటున్నారు. ఇంకెక్కడ అసంతృప్తి ఉంది? ఈ రాష్ట్రంలో ఎలా అయిపోయిందంటే, అసలు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, వాళ్ళ తనయుడు నారా లోకేష్ గారికి కానీ, హోంమంత్రి గారికి కానీ, ఇంకా చాలామంది మంత్రులకు కూడా, అసలు వాళ్ళ క్యాబినెట్ మొత్తానికి కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు వీళ్ళు వైసీపీ మీద వేస్తున్నటువంటి నిందను బట్టి ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తోంది. ఎంత దౌర్భాగ్యం కాకపోతే అండి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మోటివ్ ఏంటి? మామూలుగా అసలు మన ఇండియాలో ఇతర దేశాలతో పోల్చుకుంటే ఎక్కడా కూడా మనకి సఫిషియంట్ మెడికల్ కాలేజెస్ లేవు, సఫిషియంట్ మెడికల్ సీట్స్ లేక పిల్లలు ఎక్కడెక్కడో పాపం ఫిలిప్పీన్స్, జార్ఖండ్ అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకి అందని ద్రాక్షలాగా అయిపోయింది అనేటటువంటి ఒక విధానం మీద కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి మిగిలిన చోట్ల మరి ఎట్లా ఉన్నా ఇక్కడ మాత్రం ప్రభుత్వమే నడిపిస్తుంది అనేటటువంటి, తెలంగాణలో కూడా అంతే కదా. ఇప్పుడు తెలంగాణలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పీపీపీ మోడ్లో తీసుకొచ్చినటువంటి విధానం లేదు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకి వైద్యం, విద్య, ఆరోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యతగా అందించాలి అనేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతో ఆయన 17 మెడికల్ కాలేజెస్ తీసుకురావటం కానీ, 6 పూర్తి చేయటం కానీ, మిగిలినవి వివిధ దశల్లో ఈ ప్రభుత్వానికి కానీ అప్పచెప్పడం జరిగితే, వీళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకునేటటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి గారిని 24 గంటలు ఆడిపోసుకోవటం. అసలు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మోటివ్ ప్రకారంగా ఎవరైనా ఒక ప్రైవేట్ పర్సనాలిటీస్ కానీ, ఒక ప్రైవేట్ దిగ్గజాలు కానీ, మరి ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, అదే ఎంటైర్ ఇండియాలో ఎక్కడైనా కావచ్చు, మరి వచ్చి మేము మెడికల్ కాలేజెస్ పెడతాము అంటే వాళ్ళకి సఫిషియంట్ వసతులు మీరు కల్పించి, మీరు కూడా భాగస్వామ్యం అయ్యి, మరి ప్రజలకి మంచి జరిగేటటువంటి విధంగా మరి చర్యలు తీసుకోండి అని ఒక 42 మంది ఎంపీ కమిటీతో వేస్తే, అందులో మా గురుమూర్తి గారు కూడా, ఎంపీ గారు మరి సంతకం పెట్టారు అని, దాన్ని కూడా కొండం తవ్వి ఎలకని పట్టినట్టుగా పట్టాభి గారు ఊగాడు. అసలు ఆయన గొప్ప ఎడ్యుకేటెడ్ అని చెప్పుకుంటాడు, కానీ నిజంగా ఆ కాస్త విషయం మరి ఈయనకు ఒక్కడికే తెలుసు, ప్రపంచం ఎవరికీ తెలియదు. మనం ఏం చెప్పినా చెల్లిపోతుంది అనుకునే మనిషి ఆయన. అందరూ చదువుకున్న వాళ్ళే, అంత పిచ్చోళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. ఆయుష్మాన్ భవ అనేటటువంటి ఒక స్కీమ్ కింద మరి ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా వచ్చి ఇండియాలో ఎక్కడైనా పెట్టాలని చూస్తే ప్రతి రాష్ట్రం కూడా సహకరించమని చెప్పింది. ఆ నేపథ్యంలో పెట్టినటువంటి ఇది. అందులో ఉన్న ఆ పీపీపీ మోడ్ని అదిగో సహకరించేశారు. ఆ ఒక్క మాటనే పట్టుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎంత దౌర్భాగ్యం కాకపోతేనండి నిజంగా. పీపీపీ మోడ్లో ఎవడైనా వచ్చి పెడితే
వారిని గౌరవిస్తూ సపోర్ట్ చేయమని చెప్పిన దానికి అసలు ప్రభుత్వం నడపవలసినటువంటి మెడికల్ కాలేజెస్ని అప్పనంగా తీసుకెళ్ళి పీపీపీ మోడ్లో ఎవడికో ఇవ్వడం దానికి ఎంత తేడా ఉంది. పైగా ఇంత దౌర్భాగ్యం అంటే 2 సంవత్సరాల పాటు కొన్ని కోట్ల రూపాయలు మళ్ళీ వాళ్ళకి శాలరీస్ ఇస్తారట. ఈ దోచిపెట్టేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇప్పుడు నువ్వు పీపీపీ మోడ్కి నువ్వు ఇచ్చేసేటప్పుడు కొన్ని సంవత్సరాలకి ఇచ్చేస్తున్నావు, 33 సంవత్సరాలు అన్నావు, ఆ తర్వాత ఆటోమేటిక్ రెన్యువల్ మళ్ళీ 33 సంవత్సరాలు అన్నావు. ఏ రకంగా దోచి పెడదామని, నీకే లాభప్రాప్తి లేకపోతే రూపాయికి ₹1 ఏ రకంగా ఇచ్చేస్తున్నారు మీరు? మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వీళ్ళకి వినాశకాలే విపరీత బుద్ధి అండి. నేను చెప్తున్నా కదా, 2 సంవత్సరాల కాలంలోనే వీళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా ఏమీ చెయ్యలేని అసమర్థులు, ప్రజల కోసం నిలబడలేని వ్యక్తులు, ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కూడా గుడ్లప్పగిచ్చుకుని వినోద కార్యక్రమాలు చూసేటటువంటి వ్యక్తులు అని చెప్పిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ 29లో ఉంటుంది. కాలంలో రాష్ట్ర ప్రజానికం 5 కోట్ల మంది పైబడి 4 కోట్ల మంది ఓటర్సు అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఇచ్చినటువంటి అన్నా క్యాంటీన్లు తిరిగి రన్ అవుతున్నటువంటి పరిస్థితి. పెన్షన్లకు సంబంధించినటువంటిది ఇప్పటికే పెంచి ఎట్ ఏ టైము ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఒకరోజు సెలవు వస్తే రేపు జనవరి 1వ తారీఖు ముందే 31వ తారీఖు నాడు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఆదివారం వస్తే ముందు రోజు ఇస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏ అయితే హామీలు ఇచ్చారో రైతాంగాన్ని కానీ వ్యవసాయ రంగానికి కానీ, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పారిశ్రామిక రాష్ట్రం కింద అభివృద్ధి చెందాలి, యువతకి విద్యార్థులకి నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి, జాబ్ మేళాలు నిర్వహించి 20 లక్షల జాబ్ మేళాలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటువంటి దశగా ముందుకు సాగుతుంది. మహిళలకి స్వయం ఉపాధి కల్పించేటువంటి చర్యలు కూడా చేపట్టారు. ఒక పక్క మహిళలు ఆనందంగా ఉన్నారు, ఉద్యోగులు కార్మికులు ఆనందంగా ఉన్నారు, యువత విద్యార్థులు ఆనందంగా. అసలు ఓవరాల్గా రాష్ట్ర ప్రజానీకం మొత్తం సంతోషంగా ఉంది. రేపు కొత్త సంవత్సరం 2026 రాబోతుంది. 2026 మరింత అభివృద్ధి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతో పోటీ పడేటువంటి ఇష్టం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల కన్నా మిన్నగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశ రాజధానుల కన్నా మిన్నగా మన అమరావతి రాజధాని ముందుకు పోతుందని చెప్పి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని కొత్త సంవత్సరంలో మేము తెలియజేస్తున్నాం. నవనీతం సాంబశివరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.